పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని డామినేట్ చేసి గెలిచారు. ముంబై ఇండియన్స్ కి అసలు ఆన్సర్సే లేవు. వన్ సైడ్ కాంటెస్ట్, ఏదో వన్ సైడ్ రోడ్ లో అలా దూసుకుంటూ వెళ్ళిపోయారు పంజాబ్ కింగ్స్. ముంబై ఇండియన్స్ ఏం తప్పులు చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది, వాళ్ళు దీని నుంచి ఎలా బయటపడే మార్గం ఉందా లేదా, దాని గురించి మాట్లాడుకుంటూ, అలాగే పంజాబ్ కింగ్స్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా మారిపోయారు, వాళ్ళకి ఎవరన్నా కూడా అసలు బ్రేకులు వేయగలరా, విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ వాళ్ళ నెక్స్ట్ గేమ్ ఆడబోతున్నారు. కేకేఆర్కి ఇది మస్ట్ విన్ గేమ్. ఇది ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో, ఇది గెలిస్తే వాళ్ళకి ఏమన్నా మంచి జరుగుతుందా, గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ గా ఎలా మారారు, ఇవన్నీ మాట్లాడదాం. దాంతో పాటు చెప్పు కౌశిక్ లో ఒక ముంబై ఇండియన్స్ ఫ్యాన్ ముంబై ఇండియన్స్ గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేజ్ చేశారు, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. పంజాబ్ కింగ్స్ ఎలా అయితే వాంఖడేలో ముంబై ఇండియన్స్ ని డామినేట్ చేశారో, ఇది ఎంఐ ఫ్యాన్ అయితే చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎంఐ ఎప్పట్లాగానే ఇనీషియల్ మ్యాచ్లు పెద్దగా గెలవరు, ఇది కొత్త ఏమీ కాదు. అంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచారు ఆఫ్ ద సీజన్, దట్ ఈస్ 13 సీజన్స్ తర్వాత ఫస్ట్ గేమ్ ఇన్ అ సీజన్ వాళ్ళు గెలవడం జరిగింది. బట్ దాని తర్వాత వరుసగా 4 ఓడిపోయారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనుకుంటారే మరే మొదటి మ్యాచ్ ఎవరు గెలమన్నారా, సెంటిమెంట్ అలానే వర్కౌట్ అయిపోయింది, బాగుండేది కదా, తర్వాత మ్యాచ్ లో 3 గెలిచినా బాగుండేదని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 5 ప్లేడ్, దే won 1, lost 4. అస్సలు బాలే పొజిషన్, నంబర్ 9 లో ఉన్నారు పాయింట్స్ టేబుల్ లో. ఏమైంది ఈ మ్యాచ్ లో అంటే టాస్ ఓడిపోయారు. నౌ ఏ కెప్టెన్ అయినా సరే చేజే చేద్దాం ఇష్టపడుతున్నారు ఈ వెన్యూలో, ఆర్ ఇన్ఫాక్ట్ ఎనీ వెన్యూ ఫర్ దట్ మ్యాటర్. మధ్యాహ్నం మ్యాచ్ అయితే తప్ప శ్రేయస్ అయ్యర్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఇన్ సేయింగ్ ముంబై ఇండియన్స్ విల్ బ్యాట్ ఫస్ట్, మేము బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అండ్ ఎంఐ మొదట బ్యాటింగ్ చేస్తూ 195 మాత్రమే చేశారు. క్వింటన్ డికాక్ 100 కొట్టిన తర్వాత కూడా 195 చేశారు. ఇన్ రిప్లై ఇంకా 3.3 ఓవర్స్ అంటే 21 బాల్స్ మిగిలి ఉండగానే రన్ చేసి పూర్తి చేసేశారు పంజాబ్ కింగ్స్. దీని డామినేషన్ కాబట్టి ఇంకేమంటాం, డ్రై క్లీనింగ్ చేశారు, ఉతికారేశారు. ఏం జరిగిందో మ్యాచ్ లో లెట్స్ ట్రై అండ్ డీబ్రీఫ్ దాట్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్ థ్యాంక్స్ టు క్వింటన్ డికాక్స్ 100 అండ్ అఫ్ కోర్స్ నమన్ధీర్స్ హాఫ్ సెంచరీ, వాళ్ళు 195 దాకా వెళ్ళగలిగారు. రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు అనుకున్నాం, అది జరిగింది. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా తన మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ మాత్రమే కాదు, నెక్స్ట్ 1-2 మ్యాచ్లు కూడా అందుబాటులో ఉండకపోయే అవకాశమే ఎక్కువట. సూర్య రన్ స్కోర్ చేయలేదు. నా ఓపెనర్ గా వచ్చిన ర్యాన్ రికల్టన్ త్వరగా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ బాల్ కి సూర్య అవుట్ అయ్యాడు. దాని తర్వాత నమన్ధీర్ వచ్చాడు. నా ఇఫ్ యూ వాచ్ ది ప్రివ్యూ, దాంట్లో నన్న ఐడియల్ గా క్వింటన్ డికాక్ 11 లోకి రాడు, బికాస్ ట్రెంట్ బోల్ట్ ని ఉంచాలని ట్రెంట్ బోల్ట్ ని తీసేశారు. తర్వాత వాళ్ళు మిడ్ శాంట్నర్ ని తీసేశారు, నాట్ వెల్ అనేది అన్నారు. వాళ్ళు దీపక్ చాని తీసుకొచ్చారు, క్వింటన్ డికాక్ ని కూడా తీసుకొచ్చారు. సరే, క్వింటన్ డికాక్ వచ్చిన తర్వాత ఓపెన్ తనే చేస్తాడు. సో నమన్ధీర్ ఐడియల్లీ ఐ వుడ్ హావ్ లైక్డ్ హిమ్ టు ఓపెన్, క్వింటన్ డికాక్ లేకపోతే. బట్ ఆల్మోస్ట్ ఓపెనర్ గానే 3rd ఓవర్ లో నమన్ధీర్ వచ్చాడు బ్యాటింగ్ చేయడానికి, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చహల్ తనని డ్రాప్ చేశాడు at 10 ఐ థింక్. బట్ కీపింగ్ దట్ అసైడ్, ఆడిన షాట్స్ చాలా బాగున్నాయి. భవిష్యత్తులో రోహిత్ శర్మ ఈవెన్చువల్ గా ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ కి ఆడను, ఐపీఎల్ కి ఆడను అని చెప్పి రిటైర్ అయిపోతాడు, whenever that is 2, 3, 4, 5 years from now, I think ఈ కుర్రాడు రెడీగా ఉన్నాడు ఆ ఓపెనర్ పొజిషన్ తీసుకోవడానికి. ఇస్ అ వెరీ గుడ్ బ్యాటర్, మరోసారి చూపించాడు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ గాట్ ఎ ఛాన్స్ అండ్ దానిలో పర్ఫార్మ్ చేశాడు తను. క్లీన్ స్ట్రైకింగ్, క్లీన్ బాల్ స్ట్రైకింగ్ చూసాం. క్వింటన్ డికాక్ ఐ థింక్ దాన్ని మెచ్చుకోవాలి, బికాస్ మొదట్లో 4 మ్యాచ్లు ఆడలేదు. ర్యాన్ రికల్టన్ ని ప్రిఫర్ చేశారు. మొదటి మ్యాచ్ తను 80 స్కోర్ చేశాడు. సో హీ కెన్ కంటిన్యూడ్. అండ్ క్వింటన్ డికాక్ ఇక్కడ అవకాశం వచ్చింది, తనకి కీపింగ్ గ్లవ్స్ కూడా ఇచ్చారు. అది మాత్రమే కాదు, సెంచరీ కూడా స్కోర్ చేశాడు. ఫస్ట్ స్కోరింగ్ షాటే ఓవర్ కవర్స్ 6. దాని తర్వాత ఆన్ సైడ్ తనకలా ఇష్టం ఉన్న షాట్స్ అన్ని ఆడాడు. హీ పిక్ ద లెంత్ రియలీ ఎర్లీ. ఐ కీప్ కాలింగ్ హిమ్ యాజ్ ద బేబీ ఫేస్డ్ అసాసిన్. చూడడానికి చిన్నపిల్లలా ఉంటాడు, కానీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ని చంపేస్తాడు, నరికేస్తాడు. అదే చేశాడు త్రూ అవుట్ ద ఇన్నింగ్స్. గ్రేట్ నాక్. నౌ తనకి 100 వచ్చినా కూడా, నమన్ధీర్ 50 కొట్టినా కూడా, 122 రన్ పార్ట్నర్షిప్ ఉన్నా కూడా ఎందుకు 195 దాకా వెళ్ళారు అంటే ఇక్కడ స్ట్రాటజికల్ గా ఒక పొరపాటు చేశారు. I don't think Hardik Pandya should have come. Sherfan Rutherford was the informed batter, is the informed batter. తన క్రితం మ్యాచ్ లో 71 రన్స్ స్కోర్ చేశాడు. 9 6లు తన బ్యాట్ నుంచి వచ్చాయి క్రితం మ్యాచ్ లో. అంత మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ ని మీరు కుదిరినని బాల్స్ ఇవ్వాలి. హార్దిక్ పాండ్యా వెరీ గుడ్ బ్యాటర్, నో డౌట్. బట్ ఎవరు ఎక్కువ ఫామ్ లో ఉన్నారు, ఎక్కువ ఫామ్ లో ఉన్న వాళ్ళని ముందు పంపించాలి. అది చేయలేదు. ఎవరే కాలో అది తెలియదు, కానీ మొత్తానికి అది బ్యాక్ ఫైర్ అయింది. హార్దిక్ ముందొచ్చి మంచి రన్స్ కొట్టుంటే ఒక రకం, తను ఎక్కువ రన్ స్కోర్ చేయలేదుగా. తను 12 బాల్స్ లో 14 మాత్రమే స్కోర్ చేశాడు. అది సరిపోదు. 12 బాల్స్ యూ నీడెడ్ సంబడి స్కోర్ 30 or 35. అది చేస్తుంటే ఇంకొక 20-25 రన్స్ వచ్చుండేవి. అది కూడా సరిపోతుంది అనట్లేదు, బట్ స్ట్రాటజికలీ అక్కడే ఒక తప్పు చేశారని నాకు అనిపించింది. మీరేమనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఆఫ్ కోర్స్ ఐ థాట్ షర్ఫన్ రుథర్ఫర్డ్ షుడ్ హావ్ హ్యాండ్స్ డౌన్ వాక్డ్ ఇన్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లో. ఇప్పుడు కొన్ని మంచి విషయాలు బౌలింగ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్, అదేంటంటే 122 రన్ పార్ట్నర్షిప్ వస్తున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు గివప్ చేయలేదు. ఒకటి, శశాంక్ సింగ్ ని తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తనే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఇఫ్ రిమెంబర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో కూడా 120 రన్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసింది కూడా శశాంక్ సింగే. అంటే తనకు ఒక అలవాటు ఉంది, వికెట్ తీసే అలవాటు ఉంది. ఇట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ దట్ నాన్ రెగ్యులర్ బౌలర్స్
ఎవరైతే వస్తారో, ఎప్పుడైతే బౌలింగ్ చేయడానికి వస్తారో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ యూ ప్లేయింగ్, టెస్ట్ అయినా, ఓడిఐ అయినా, T20 అయినా, రెగ్యులర్ బౌలర్స్ కాకపోతే బ్యాటర్స్ అనుకుంటారు ఏముంది ఈడిదే ఉంది కొట్టేద్దాం, ఒక కాంప్లసెన్సీ వస్తుందన్నమాట. రెగ్యులర్ బౌలర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా, కొంచెం మర్యాద ఇచ్చి ఆ బాల్ కి బౌలర్ కి తగ్గ మర్యాద ఇచ్చి ఆడతారు. నాన్ రెగ్యులర్ బౌలర్స్ వచ్చినప్పుడు ఈజీగా కొట్టేచ్చు రన్స్, అరే వాళ్ళనే కొట్టం వీళ్ళంతా అన్న ఒక ఆలోచన సబ్ కాన్షియస్ గా వస్తుంది. అది వచ్చినప్పుడే పొరపాట్లు జరుగుతాయి. యూ ప్లే షాట్స్ దట్ ఆర్ నాట్ సపోజ్ టు బి ప్లేడ్. మంచి బాల్ని కూడా బౌండరీ కొట్టేద్దామని ఒక ప్రయత్నం జరుగుతుంది, దాంట్లోనే వికెట్లు కూడా పోతాయి. అట్లనే ఈ మ్యాచ్లో కూడా నమంధీర్ అవుట్ అయ్యాడు. ఇట్ ఇస్ అ వెరీ స్మార్ట్ క్యాచ్ బై బాట్లెట్. బట్ ఇది రెండోసారి ఇలాంటి క్యాచ్ పట్టడం. ఇంత ముందర కూడా ఒక మ్యాచ్లో ఒక క్యాచ్ పట్టాడు, లాంగ్ ఆన్లో సిమిలర్గా జంప్ చేసి ఒక క్యాచ్ ఫినిష్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా తనే క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఇంకో క్యాచ్ కూడా ఒఫిషియల్గా రికార్డ్స్ ప్రకారంగా బాట్లెట్ పేరుని ఉంటుంది, తను పట్టింది కాదు. దాని గురించి మాట్లాడితే ఫీల్డింగ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ వాజ్ వెరీ గుడ్. చహల్కి ఒకసారి బాల్ కనిపించలేదు, బాల్ డ్రాప్ చేశాడు, అది పక్కన పెట్టేస్తే మీకు అంతా బాగా చేశారు ఫీల్డింగ్. స్పెషలీ శ్రేయస్ అయ్యర్ పట్టిన క్యాచ్ ప్రాబ్లీ ది బెస్ట్ క్యాచ్ సో ఫార్. ఫిలిప్స్ ఎయిర్లైన్స్ మన గ్లెన్ ఫిలిప్స్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి పట్టుంటే అది ప్రపంచంలోనే బెస్ట్ క్యాచ్గా మారుండేది. అది జరగలేదు అనుకోండి. బట్ ఇక్కడ గ్లెన్ ఫిలిప్స్ లాంటి ఎఫర్ట్ తను కూడా ఇచ్చాడు. బౌండరీ దగ్గర యూ హ్యావ్ టు జంప్ బ్యాక్, క్యాచ్ పట్టి విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ బాల్ని వెనక్కి వేయాలి. ఇది జాయింట్ ఎఫర్ట్స్, రిలే ఎఫర్ట్. శ్రేయస్ అయ్యర్ త్రో వెనక్కి వేసాడు, బాట్లెట్ క్యాచ్ పట్టాడు. బట్ తన పట్టి బౌండరీని టచ్ చేయ లోపల వెయ్యడం, దట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్. ఎంత ప్రాక్టీస్ చేస్తారో తెలియదు కానీ మ్యాచ్లో ఇది పుల్ ఆఫ్ చేయడం మామూలు విషయం కాదు. ఇన్ఫాక్ట్ అది క్యాచ్గా మారిన తర్వాత హీ డిడ్ దట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంఐస్ డగౌట్. తను ఎంఐ డగౌట్ వైపు చూసి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. మరి అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఏమో తెలియదు కానీ ఆగిపోయి ఆపోజిట్ సైడ్ తిరిగాడు. నౌ హీ వాజ్ ఇన్ ద జోన్ ఆ క్యాచ్ పట్టినప్పుడు. ఇన్ఫాక్ట్ మీరు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ చూస్తే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం కలిగిందో, ఐఎమ్ షూర్ ఆ క్యాచ్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంతే ఆశ్చర్యం కలిగి ఉండాలి. ఇట్ వాజ్ దట్ సుప్రీం ఎఫర్ట్. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే, ఇలాంటి క్యాచెస్ పూర్తయినప్పుడు ఆ ఎఫర్ట్ మొత్తం అంతా తీసుకున్న శ్రేయస్ అయ్యర్ పేరు ఎక్కడా కనిపించదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బహుశా గుర్తుంటుంది, కానీ ఒక సంవత్సరం తర్వాత ఈ స్కోర్ కార్డ్ ఎవరైనా చూస్తే ఎవరికి తెలియదు అసలు శ్రేయస్ అయ్యర్ దానిలో ఒక పాత్రను తెలియదు. ఎందుకంటే ఇప్పటికి కూడా స్కోరింగ్ ప్రకారంగా ఫైనల్గా క్యాచ్ పట్టింది ఎవరు? బాట్లెట్. తన పేరు మీదే ఉంటుంది, కాట్ బాట్లెట్ అనే ఉంటుంది. దీన్ని మార్పు చేయాలి, కాస్త లాస్ని కొంచెం మార్చాలి. అట్లీస్ట్ ఇలా జాయింట్ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు అక్కడ పక్కన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పెట్టాలి. అలాంటి ప్లేయర్ ఆ ఎఫర్ట్ తీసుకున్న పేరు కూడా పెట్టాలని నాకు అనిపిస్తుంది. ఒప్పుకుంటారు కదా మా బ్రో? కామెంట్లో చెప్పండి. ఐ థింక్ దట్ ఇట్స్ ఎ డిస్సర్వీస్ టు ది ఎఫర్ట్ దట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్. అండ్ శ్రేయస్ అయ్యర్ వాస్ ఫినామినల్. ఆ క్యాచ్ పట్టిన తర్వాత ఆబ్వియస్లీ అందరి మూడు లిఫ్ట్ అయి ఉంటుంది. అది మాత్రమే కాదు, వాళ్ళు ఎలా అయితే ఆఖరిలో బౌలింగ్ చేశారో, మార్కో యన్సన్ అయినా, హర్షదీప్ అట్ ద టాప్ తన వికెట్ తీసుకున్నాడు పవర్ ప్లేలో. బట్ యన్సన్ వాజ్ బౌలింగ్ దోస్ యార్కర్స్. హర్షదీప్ కూడా ఇన్ స్వింగింగ్ యార్కర్స్ వేశాడు. ద బాల్ వాజ్ టైలింగ్ బ్యాక్ ఇన్, అంటే రివర్స్ స్వింగ్ అవుతూ ఉండింది. అంటే పిచ్ అంటే గ్రౌండ్లో ఆ టైం కల్లా ఎక్కువ డ్యూ రాలేదు, బాల్ డ్రైగా ఉంటుంది. బాల్ డ్రైగా ఉన్నప్పుడే మీరు దాన్ని మెయింటైన్ చేయగలరు. అది రివర్స్ స్వింగ్ కూడా అవుతుంది. తడిసిపోయిన తర్వాత బాల్ రివర్స్ స్వింగ్ అవ్వదు, స్వింగే అవ్వదు. సో అక్కడ అది కలిసి వచ్చింది వాళ్ళకి. అండ్ అద్భుతంగా వేశారు ఆ ఇన్ స్వింగింగ్ యార్కర్స్. ఇన్ఫాక్ట్ హర్షదీప్ని కూడా కాస్త మెచ్చుకోవాలి. తను కొంచెం విమర్శలు ఎదుర్కొన్నాడు, దట్ రీల్స్ ఎక్కువ చేస్తున్నాడు, దాని మీద పెట్టాల్సిన ఫోకస్ తీసంతా క్రికెట్లో పెడితే బాగుంటుంది, వైడ్లు ఎక్కువ వేస్తున్నాడు అని చెప్పి పోస్ట్ మ్యాచ్లో మాట్లాడుతూ దాని మీద తనే జోక్ వేసుకున్నాడు. అంటే ఎవరికి వాళ్ళ మీద జోకులు వేసుకోగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ టు హ్యావ్. ఇంకా ప్రపంచం మిమ్మల్ని ఏం చేయలేదు, వాళ్ళు వేసిన జోకులకి మీకు పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వదు, వాళ్ళు మిమ్మల్ని మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు మీరు. సో అది చేశాడు తను. దట్ వాస్ గ్రేట్ టు సీ. 3 వికెట్ హాల్ తనకి. వెల్కమ్ బ్యాక్ టు ఫామ్. అండ్ పంజాబ్ కింగ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు అందరూ ఎలాగో పర్ఫామ్ చేస్తున్నారు. సరే, ఇది ఫీల్డింగ్ ఆస్పెక్ట్ అండ్ ద ఫీల్డింగ్ ఇన్నింగ్స్ ఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్. తర్వాత మొదలైంది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్. ప్రియాంచార్య యాజ్ యూజువల్ ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు, త్వరగా అవుట్ అయిపోయాడు అనుకున్నది, అది కూడా వేరే విషయం. ప్రభ్సిమ్రన్ సింగ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి తను కూడా ఒక పార్ట్నర్షిప్ 139 బిట్వీన్ ప్రభ్సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ని సీల్ చేశారు. తర్వాత అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ అవుట్ వెళ్ళడం, మిగతా వచ్చి మ్యాచ్ ఫినిష్ చేయడం అంతా జరిగింది. బట్ ఇక్కడ అగైన్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి, ప్రభ్సిమ్రన్ ఎలా అయితే ఆడుతున్నాడో, వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇస్ లాస్ట్ సీజన్లో తను క్విక్ ఫైర్ 30s 40s కొట్టి అవుట్ ఇవ్వడం. ఒక సెంచరీ ఉంది ఒక 2 సీజన్ల ముందు అనుకుంటా. బట్ అది మినహాయిస్తే అన్ని క్విక్ ఫైర్ నాక్సే. స్టార్ట్ ఇవ్వడం, అవుట్ అయిపోవడం, 20 బాల్లో 40 కొట్టడం, అవుట్ అయిపోవడం. ఈ సీజన్లో ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి, ఎక్కడ సింగిల్ తీసుకోవాలి, ఎలా ఇన్నింగ్స్ పెద్దదిగా మార్చాలి, ఇది దానికి అర్థమైనట్టుగా ఉంది. అందుకే లాంగ్ ఇన్నింగ్స్ చూస్తున్నాం. ఎప్పుడు కూడా 40లు కొట్టి గెలవలేరు, తక్కువ సందర్భాల్లో జరుగుతున్నది. కానీ 80లు 90లు 100లు కొట్టినప్పుడు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. యూ మైట్ ఆస్క్ మీ, Quinton de Kock అడిగితే దానికి కాదని చెప్తాడు కదా అని వేరే విషయం. బట్ గెట్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్. ప్రభ్సిమ్రన్ హ్యాస్ లెర్న్డ్ ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ అన్ ఇన్నింగ్స్. అందుకే తను ఇప్పుడు ఆఖరి దాకా ఉండి ఫినిష్ చేయగలిగాడు.
త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఆ మంచి షాట్స్ ఆడగలిగాడు. 39 balls లో 80 స్కోర్ చేశాడు. 11 4s and 2 6s, స్ట్రైక్ రేట్ ఆఫ్ 205, విచ్ వాస్ ఎక్స్ట్రాడినరీ కదా. దాంతోపాటు తన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తను 35 balls లో 66 స్కోర్ చేశాడు. 5 4s and 4 6s, స్ట్రైక్ రేట్ ఆఫ్ 188. తను ఆడిన షాట్స్ కొన్ని చూస్తే ఎస్పెషల్లీ బుమ్రాని ఒక పుల్ షాట్ ఆడాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిడ్ వికెట్. షార్ట్ బాల్ తనకి ఇబ్బంది ఒకప్పుడు, దానిపైన పని చేశాడు. టెక్నికలీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాడు. మీరు కామెంటరీ వినుంటే మీకు అర్థమైంది ఏం చేసుకున్నాడు. బట్ అగైన్ అల్ట్రా ఎక్స్ప్లెయిన్ టు యు. తన బ్యాట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, తన బ్యాట్ని ఆ ఫాలో త్రూ ఆబ్వియస్లీ చాలా బాగుంది. కానీ ఎక్కడి నుంచి బ్యాట్ తీసుకొస్తాడు, ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ స్లిప్ తను ఇప్పుడు గల్లీ నుంచి బ్యాట్ తీసుకొస్తాడు. సో అక్కడి నుంచి తెస్తున్నప్పుడు వెన్ యూ బ్రింగ్ ద బ్యాట్ ఫ్రమ్ హియర్, ఈ షాట్స్, ఈ హారిజాంటల్ బ్యాట్ షాట్ ఆడడం ఈజీ. ఇక్కడి నుంచి దగ్గర నుంచి తెస్తున్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ రావాలి ఆడడానికి. ఇక్కడి నుంచి ఇలా ఆడడం కష్టం. సో ఈ వెనక్కి రావడంలో ఒక అరక్షణం పోతుంది, అక్కడ అవుట్ అయ్యి పడతాను. ఇప్పుడు ఎప్పుడైతే గల్లీ నుంచి వస్తుందో అక్కడి నుంచి అదే యాంగిల్, అదే ఫ్లోలో బాల్ వెళ్ళిపోతుంది షాట్ ఆడడానికి, అదే బ్యాట్ వెళ్ళిపోతుంది షాట్ ఆడడానికి. సో ఈజ్ ఏబుల్ టు ప్లే ద పుల్ షాట్ ఈవెన్ బెటర్. కానీ ఇప్పటికి కూడా శ్రేయస్ అయ్యర్ని ఇబ్బంది పెట్టాలంటే ఆ బౌన్సర్ వేస్తే తన హెడ్ హైట్లో వేయాలి. షోల్డర్ కంటే పైకి వేయగలిగితే అక్కడి నుంచి కంట్రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి హీ క్యాన్ బీ డిస్మిస్డ్. కానీ నడుం దగ్గరకు, నడుం నుంచి షోల్డర్ మధ్యలో వేస్తే ఈజీగా ఆడేస్తున్నాడు. ఇట్ వాస్ ఫినామినల్. ఒక కామ్నెస్ ఉంది, ఓ స్వాగ్ ఉంది. తన క్యాచ్ పట్టినప్పుడు సెలబ్రేషన్ అయినా, తను ఆడుతున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ అయినా, ఇట్ లుక్స్ గ్రేట్. నౌ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ని నెక్స్ట్ సైకిల్ ఆఫ్ T20 వరల్డ్ కప్ ఏది ఇండియాకి జరుగుతుందో దాంట్లో తను ఇంక్లూడ్ చేయకపోతే ఐడియల్గా తను క్యాప్టెన్ చేయాలి. ఐ థింక్ నెక్స్ట్ సైకిల్కి శ్రేయస్ అయ్యర్ షుడ్ బి ద క్యాప్టెన్ ఇన్ మై ఒపీనియన్. మీరు అడగచ్చు సూర్యకుమార్ యాదవ్ ఏమవుతాడంటే, ఐ డోంట్ రియల్ నో if he can last till 2028, if he will have the form till 2028. మీరు ఒకవేళ ఒక 2 years సైకిల్ చూస్తే ఎలా అయితే రోహిత్ శర్మ 24 గెలిచిన తర్వాత సూర్యకి అప్పచెప్పేశారో, అలాగే ఇప్పుడు క్యాప్టెన్సీ మీరు శ్రేయస్ అయ్యర్కి అప్పచెప్పేయచ్చు. సూర్య బాగా పర్ఫామ్ చేస్తుంటే విల్ కంటిన్యూ ప్లేయింగ్ విత్ ద స్క్వాడ్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్. శ్రేయస్ అయ్యర్కి ఇంకా ఇండియన్ టీంలోకి తీసుకోకపోతే అది ఇండియన్ టీం లాస్, శ్రేయస్ అయ్యర్ లాస్ కాదు. అంత బాగా ఆడుతున్నాడు, అంత బాగా క్యాప్టెన్ చేస్తున్నాడు, అంత బాగా తను బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. ఈస్ లీడింగ్ ద టీమ్ బ్యూటిఫుల్లీ. అగైన్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అయినా పొరపాట్లు జరిగాయా, స్ట్రాటజీగా తప్పులు జరిగాయా? బుమ్రాని పవర్ ప్లే 2 రోజులు వేయించేశారు. లాస్ట్ మ్యాచ్ చేయండి ఈసారి బెటర్గా చేసింది ఏంటంటే ఆఖరి ఓవర్స్ దాకా వెయిట్ చేయకుండా ఆ 11th ఓవర్లో 12th ఓవర్లో తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. బికాజ్ అప్పటికే మ్యాచ్ అయిపోతుంది తెలుసు. సో ఈ కైండ్ ఆఫ్ బోల్డ్ అవుట్. బట్ అగైన్ వికెట్స్ లేవు తనకి. బుమ్రాకి ఎందుకు వికెట్స్ రావట్లే అనుకోవచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ బుమ్రా, మిగతా వాళ్ళు ఎవరు కూడా వికెట్స్ అందించట్లేదు. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చెప్పు కౌశిక్లో మీకు అర్థమవుతుంది సమాధానం. సో అక్కడ దాకా కొంచెం డిలే చేస్తున్నాను, బేర్ విత్ మీ ఫర్ దాట్. హార్దిక్ పాండ్యా అగైన్ తన క్యాప్టెన్సీ, తన సెలెక్షన్ ఆఫ్ ద స్క్వాడ్, తను మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అది కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ చహర్ తీసుకున్నారు, ట్రెంట్ బోల్ట్ని డ్రాప్ చేశారు. ట్రెంట్ బోల్ట్ న్యూ బాల్తో వికెట్స్ తీసుకోకపోయినా కూడా తన పవర్ ప్లేలో సరిగ్గా వేయకపోయినా తర్వాత సరిగ్గా వెయ్యగలడు. హీస్ గాట్ ద స్కిల్స్ టు డూ దాట్. దీపక్ చహర్ రెగ్యులర్గా ఆడట్లేదు కదా, తక్కువ ఆడుతున్న ట్రెంట్ బోల్ట్తో పోలిస్తే. సో పవర్ ప్లేలో ఎలా అయితే ఫస్ట్ ఓవర్ 21 ఇచ్చాడు, తర్వాత ఏం చేయాలో తెలియదు క్యాప్టెన్కి. పవర్ ప్లేకి తీసుకొచ్చారు, మళ్ళీ 14 ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఇంకోరు ఇచ్చాడు, మళ్ళీ 14 ఇచ్చాడు. సో బేసికలీ ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ 1 బౌలర్ షాట్. పైగా వాళ్ళు ఎవరికైతే రావత్కి డెబ్యూ ఇచ్చారో తను ఒక ఓవర్ కూడా వేయలేకపోయాడు. ఆఫ్ స్పిన్ ఎక్కడి నుంచి చేస్తాడు? 5 బౌలర్స్ని వాడారు, వాళ్ళతోటే అవ్వలేదు. హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, రైట్, అండ్ అల్లా గజన్ఫర్, ఈ 5 వేశారు. 6th బౌలర్ని యూజ్ చేసే ఛాన్స్ కూడా లేదు. అండ్ ఆ ఆప్షన్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. మీరు స్క్వాడ్ అలా పిక్ చేశారు, 11 అలా పిక్ చేశారు. సో అక్కడి నుంచే ప్రాబ్లం ఉంది. ఆల్సో ఫీల్డ్లో తప్పులు జరుగుతున్నప్పుడు యాజ్ అ క్యాప్టెన్ వీ కెన్ అండర్స్టాండ్. పాప హార్దిక్ పాండ్యా ఫ్రస్ట్రేషన్ కూడా, మ్యాచ్లు తను గెలవలేకపోతున్నారు, తన టీం గెలవలేకపోతుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ తను చూపించేస్తున్నాడు. ద మినిట్ యూ షో ద ఫ్రస్ట్రేషన్, నీ టీమ్మేట్స్ అందరూ చూసిన తర్వాత అందరి మైండ్లో కూడా ఆ నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. అది క్లియర్గా కనిపిస్తోంది. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఫీల్డ్లో కొన్ని బాల్స్ కనిపించలేదు, క్యాచ్ తీసుకోలేకపోయి, ఇవన్నీ జరిగాయి, కాదనట్లేదు. కానీ ముంబై ఇండియన్స్ ఇస్ స్ట్రగ్లింగ్ బిగ్ టైమ్. నౌ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు తెలియాలంటే ఐ థింక్ వీ షుడ్ లిసన్ టు దిస్ చెప్పు కౌశిక్ క్వశ్చన్. హే కౌశిక్ బ్రో, నా పేరు గోపాలకృష్ణ. నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఏంటంటే, మీరు మ్యాచ్ రివ్యూస్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, మీరు టెక్నికల్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది, సో దీనివల్ల రిజల్ట్ ఇలా మారింది, లైక్ ఇట్లా ఏమైనా. సో నా క్వశ్చన్ ఏంటంటే రిగార్డింగ్ ముంబై ఇండియన్స్, మీరు చూస్తే 100 పేపర్ టీం చాలా బాగుంది, అందరు స్టార్ ప్లేయర్స్ మంచి ఫామ్ నుంచి వస్తున్నారు వరల్డ్ కప్ ఆడి. అండ్ చాలామంది ప్లేయర్స్ మన ఇండియన్ వరల్డ్ కప్ టీంలో ఫీచర్ అయిన వాళ్ళే ఉన్నారు. బట్ టీమ్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఏమాత్రం బాగాలేదు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? క్యాప్టెన్సీ హార్దిక్ పాండ్యా సరిగ్గా చేయకపోవడమా, లేకుంటే నాన్ కాల్ డిసిషన్ సరిగ్గా తీసుకోకపోవడమా, లేదంటే ప్లేయర్స్ అందరూ అవుట్ ఆఫ్ ఫామ్ అవ్వడమా? మీరు చూస్తే బౌలింగ్ కూడా అస్సలు బాగలేదు.
ప్లేయర్స్ అయితే ఉన్నారు, కాకపోతే పర్ఫార్మెన్స్ లేదు. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? బుమ్రాకి ఒక వికెట్ లేదు, సో ఇదేమన్నా కాజ్ ఆఫ్ కన్సర్నా? అండ్ సో దీని గురించి డిస్కస్ చేయండి. అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ముంబై ఇండియన్స్? ఏమన్నా క్యాప్టెన్సీ చేంజ్ ఉండొచ్చా? ఆర్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ది క్వశ్చన్. ఎస్, ఆఫ్ కోర్స్ టెక్నికల్గా ఇంకా అనాలిసిస్ ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇట్స్ కాన్స్టెంట్ ఎండెవర్. నేను టెక్నికల్గా కొంచెం తక్కువ మాట్లాడతాను. ఐ రాదర్ స్టిక్ టు ది మెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫీల్ ఆఫ్ ది గేమ్. బట్ ఒకవేళ జనాలు అది కూడా కోరుకుంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ దాట్. విల్ ట్రై ఇంప్రూవ్ ఆన్ దట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. అండ్ చెప్పిన పాయింట్, మీరు ఎందుకు వీళ్ళు సరిగ్గా ఆడలేకపోతున్నారు? బుమ్రా ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, ఇంతమంది ఇండియాకి వరల్డ్ కప్ అందించిన వాళ్ళు ఉన్నారు, మరి ఏం పర్ఫామ్ చేయలేకపోతున్నారు? స్క్వాడ్ ఇంత బాగా ఉంది కదా. కరెక్ట్, వరల్డ్ కప్ ఆడారు కాబట్టే ఒక ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ది మస్ట్ బి డ్రైన్డ్ ఫిజికలీ అండ్ మెంటలీ ఇస్ వాట్ ఐ ఫీల్. బుమ్రా అయినా, తిలక్ అయినా, సూర్య అయినా, హార్దిక్ అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మిచెల్ శాంట్నర్ అయినా, ఈ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్స్ దాకా వెళ్ళారు. ఒక నెల పాటు జరిగిన టోర్నమెంట్, ఒక హై సాధించారు వాళ్ళు. ఇండియా అట్లీస్ట్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఎవరైతే గెలిచారో, సో వాళ్ళు ఒక మెంటల్ ఫెటీగ్ ఉండొచ్చు, ఒక ఫిజికల్ ఫెటీగ్ ఉండొచ్చు. అది బహుశా ఇక్కడ కనిపిస్తుందేమో. బిట్వీన్ ద T20 వరల్డ్ కప్ అండ్ IPL ఎంత గ్యాప్ ఉండింది? 2-3 వారాలు. నాట్ ఇనఫ్ టు రీఛార్జ్ దేర్ బ్యాటరీస్. ఆబ్వియస్లీ సరిపోలేదేమో. ప్రొఫెషనల్ క్రికెట్ ఇన్ని కోట్లు ఇస్తున్నారు, ఆడాలి, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే. బట్ స్టిల్ అయినా కూడా కొన్నిసార్లు మీ మైండ్ ఫ్రెష్గా ఉండదు, మీ బాడీ ఫ్రెష్గా ఉండదు. యూ కుడ్ సీ దట్ జస్ప్రీత్ బుమ్రా ఇనిషియల్ 2-3 గేమ్స్లో తన పేస్ తగ్గుండింది. తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా వెళ్లాల్సి వచ్చింది ఫర్ సమ్ రూటీన్ చెకప్స్. దాన్ని బట్టి మీకు తెలిసేది ఏంటి? 100% లేడు. మెంటలీ ఫిజికలీ లేరేమో. మిగతా ప్లేయర్స్ కూడా దే నాట్ ఇన్ ద స్పేస్ ఏమో. దట్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఆఫ్ కోర్స్ ఈ కారణం ఉన్నా కూడా ఆడాలి, గెలవాలని మీరు ఆర్గ్యూ చేయొచ్చు, అది నిజమే. బట్ నాకు అనిపించింది చెప్తున్నా, మరి మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. బట్ దిస్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ ముంబై ఇండియన్స్. దీనికి ఎలా బయటపడాలి అంటే, వాళ్ళు ఒక కాంబినేషన్ అనుకుంటే ఆ కాంబినేషన్ బహుశా ట్రస్ట్ చేసి వాళ్ళకి గేమ్స్ ఇవ్వాలి. నౌ బ్యాటింగ్ హ్యాస్ టు కమ్ గుడ్, బౌలింగ్ హ్యాస్ టు కమ్ గుడ్, ఫీల్డింగ్ హ్యాస్ టు ఇంప్రూవ్. బ్యాటింగ్లో షర్ఫ్ అండ్ రుతర్ఫర్డ్ లాంటి బ్యాటర్స్ని ముందు పంపించే ప్రయత్నం చేయాలి. ఇట్ ఈస్ మోర్ అబౌట్ హూస్ ఇన్ ఫార్మ్ దాన్ ద బ్యాటింగ్ ఆర్డర్. అలాంటివి చేసినప్పుడు బహుశా మ్యాచ్లు గెలుస్తారేమో. ఇప్పటికి కూడా ఇట్స్ అబౌట్ 1 win. సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ 2 గెలుపులు వచ్చాయి. అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఇట్స్ జస్ట్ అబౌట్ 1 win. ఆ గెలుపు వస్తే ఆటోమేటిక్గా దే కెన్ గెట్ ఆన్ అ రోల్. ఇట్స్ అ వెరీ గుడ్ సైడ్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. దే నీడ్ టు కమ్ టుగెదర్. ఆ పర్ఫార్మెన్సెస్ రావాలి. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ ఇస్ బుమ్రా ఛాంపియన్ బౌలర్. తను 5 మ్యాచ్లు అయిపోయింది, వికెట్ రాలేదు. 6 మ్యాచ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ సీజన్లో ఒక మ్యాచ్ కూడా కలుపుకుంటే ఈస్ బౌండ్ టు గెట్ సమ్ వికెట్స్. వచ్చినప్పుడు ఇంకా కుప్పలుగా వికెట్స్ తీసుకుంటాడు. ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ దట్. హర్షదీప్ని కూడా అదే అనుకున్నా, ఈ మ్యాచ్లో 3 తీసుకున్నాడు. అలాగే బుమ్రా కూడా నెక్స్ట్ గేమ్లో, తర్వాత గేమ్లో వికెట్స్ తీసుకుంటాడు. యూ గాట్ టు ట్రస్ట్ ఇన్ ద ప్లేయర్స్ అండ్ జస్ట్ హోప్ దట్ దే డెలివర్. గెలవకపోతే ఎక్కడి నుంచి కష్టంగా మారిపోతుంది, దట్స్ ఫర్ షూర్. అది జరిగింది ఈ మ్యాచ్లో. ఫినామినల్ పర్ఫార్మెన్స్ పంజాబ్ కింగ్స్ నుంచి. ది గో టాప్ ఆఫ్ ద టేబుల్ అండ్ 9th పొజిషన్లో ముంబై ఇండియన్స్ ఉన్నారు. దట్స్ వేర్ దిస్ హోల్ థింగ్ ఎండ్స్. ఆల్రైట్, మూవింగ్ ఆన్. మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి ప్రివ్యూ గురించి. ద ప్రివ్యూ ఇస్ ఆఫ్ ద గేమ్ బిట్వీన్ GT అండ్ KKR. ఇక్కడ GT కంటే కూడా KKR ఇస్ లాట్ అట్ స్టేక్. KKR రైట్ నో బాటమ్ ఆఫ్ ద పాయింట్స్ టేబుల్ ఉన్నారు. దగ్గర ఒక పాయింట్, అది కూడా వర్షం కారణంగా వచ్చిన పాయింట్. ఒక గెలుపు లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళు దీని తర్వాత ఇంకా క్వాలిఫై అవ్వడం కూడా కష్టం అయిపోతుంది. సో ఇది ఖచ్చితంగా గెలవాలి. ఇన్ఫాక్ట్ దే కెన్ ఎఫర్డ్ ఓన్లీ 1, maximum 2 losses ఇక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద లీగ్ ఫేజ్లో. అంతకు మించి వాళ్ళు ఓడిపోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వాలంటే కనుక 63 కోట్లు ఎంతో తీసుకొని ఆప్షన్లోకి వెళ్ళి ప్లేస్ అందరినీ పిక్ చేసిన తర్వాత కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి రేస్డ్. అఫ్ కోర్స్ ఒక హర్షిత్ రాణా, ఒక ఆకాష్ దీప్, ఒక ముస్తఫిజుర్ రెహమాన్, అలాగే పతిరనా ఇప్పటిదాకా అవైలబుల్గా లేకపోవడం వాళ్ళ బౌలింగ్ అటాక్ని వీకెండ్ చేసింది, దాంట్లో సందేహం లేదు. బట్ ఆయన కూడా పతిరనా బై ద వే ఈజ్ స్టిల్ నాట్ అవైలబుల్ టు ప్లే. ఏదో లాజిస్టికల్ రీజన్స్ అంటే దాని ట్రావెల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, వీసా ఏదో సార్ట్ అవ్వలేదు, ఏదో జరిగింది మొత్తానికి. దాని కారణంగా తను ఈ మ్యాచ్ కూడా ఆడట, విచ్ మీన్స్ స్టిల్ గోయింగ్ టు బి అ పతిరనా మైనస్ బౌలింగ్ అటాక్. అది ఏం చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. దీంతో పాటు KKRకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫిన్ ఆలన్ రన్ స్కోర్ చేయట్లేదు. క్యామరూన్ గ్రీన్ 25 కోట్లు ఇచ్చారు, రన్ స్కోర్ చేయట్లేదు. బౌలింగ్ కూడా 2 మ్యాచ్ల నుంచి బౌలింగ్ చేస్తున్నాడు, 1-2 ఓవర్లు వేస్తున్నాడు అంతే. అది కూడా ఎక్స్పెన్సివ్గా వెళ్తోంది. సో ఈ ఇద్దరు ప్లేయర్లు పర్ఫామ్ చేయకపోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఓన్లీ ఫారెన్ ప్లేయర్సా? కాదు. రింకు నుంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు, రమన్దీప్ నుంచి పర్ఫార్మెన్స్ రావట్లేదు. ఇలా ఇంతమంది పర్ఫామ్ చేయనప్పుడు ఒక టీంలో, ఒక 11లో జరిగేది ఇదే, మ్యాచెస్ ఓడిపోతారు మీరు. సో క్రితం మ్యాచ్లో మీరు గమనిస్తే కనుక సునీల్ నరైన్ని పైకి పంపించారు ఓపెన్ చేయమని. ఎందుకు? అఖిల్ హుసేన్ ఉన్నాడు సిఎస్కేకి, తన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి తనని కౌంటర్ చేయాలంటే ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉండాలి. అందుకని ఇద్దరు రైట్ హ్యాండర్స్ కాకుండా అఖిల్ హుసేన్ పంపిస్తాం. సో ఇద్దరు రైట్ హ్యాండర్స్ కాకుండా ఒక లెఫ్టీని పంపిస్తాం, సునీల్ నరైన్ని అఖిల్ హుసేన్ టార్గెట్ చేయడానికి అన్నారు. దాని కారణంగా ఫామ్లో ఉన్న అజింక్య రహానే నెంబర్ 3 వచ్చాడు. అటు ఫినాలన్ ఎలాగో అవుట్ అయ్యాడు, సునీల్ నరైన్ త్వరగానే అవుట్ అయిపోయాడు, అజింక్య రహానే ఈ కుడెంట్ గెట్ గోయింగ్. ఉన్న సరిగ్గా ఆడుతున్న ఇద్దరు ప్లేయర్లు, ఒక ప్లేయర్ కూడా సరిగ్గా రన్ స్కోర్ చేయలేదు ఆ గేమ్లో. జరిగింది అది. సో స్ట్రాటజిక్గా తప్పులు ఉన్నాయి,
టీమ్ సెలక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లేయర్స్ సరిగా పర్ఫార్మ్ చేయట్లేదు, ఫామ్లో లేరు, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకి. దీని తోడు ఇప్పుడు ఈ మ్యాచ్లో వాళ్ళు ఏం చేయాలి? నీడ్ టు ఫైండ్ అ వే టు ప్లే టీమ్ సైఫర్డ్ బికాజ్ ఇట్స్ నవ్ నెవర్ ఫర్ దెమ్. ఎవరి ప్లేస్లో అంటే ఇట్స్ అ కాల్. నౌ పతిరన్ అవైలబుల్గా లేడు కాబట్టి ఇంకా, సో మీరు ఫారెన్ కాంబినేషన్ ఏంటి? సునీల్ నరైన్, రోమన్ పవెల్, కెమెరూన్ గ్రీన్, ఫినాలన్ ఇప్పటిదాకా. నా సునీల్ నరైన్ కంపల్సరీగా ఆడతాడు, రోమన్ పవెల్ రన్ స్కోర్ చేస్తున్నాడు, తన ఫామ్లో ఉన్నాడు. సో ఇక్కడ కెమెరూన్ గ్రీన్, ఫినాలన్ మధ్యలో ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ సన్లో సైఫర్ట్ ఆడాలి. కెమెరూన్ గ్రీన్ని తీసేస్తే 6th బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండదు కేకేఆర్కి. ఇట్ కన్సిడర్ దాట్. చూడండి ఒకసారి లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ ఆప్షన్ చూడండి, 6th బౌలింగ్ ఆప్షన్ కూడా ఉండదు. ఇంకా రమన్దీప్తో బౌలింగ్ వేయించాలి, విచ్ ఇస్ లిటిల్ డైసీ, ఆర్ బయట నుంచి ఇంకా ఎక్స్ట్రా బౌలర్ని ఏమైనా తీసుకురావాలి, అది వాళ్ళ ప్రాబ్లం. బట్ దే నీడ్ టు ఫైండ్ వే టు ప్లే సైఫర్డ్. ఇప్పుడు ఫినాలని డ్రాప్ చేస్తారా, బ్యాక్ చేస్తారా చూడాలి. ఫినాలని ఇఫ్ హి గెట్స్ గోయింగ్ మ్యాచ్ గెలిపించేస్తాడు నిజమే, కానీ జరగట్లేదు. కెమెరూన్ గ్రీన్ 25 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆడించాలా? నెసెసరీ ఏం కాదు. ఇప్పుడు ₹1 కోటి ఇచ్చిన ప్లేయరు ఆడతాడు, 25 కోట్లు ఇచ్చిన ప్లేయరు ఆడతాడు. ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఆడతారు. ఆప్షన్లో అయిపోయింది డబ్బులు ఇవ్వడం, అది డిమాండ్ సప్లై, అది అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు ఆలోచించాలి. ఐ థింక్ నిష్పక్షపాతంగా టీంకి ఏది కరెక్టో ఆలోచించగలగాలి. అది చేస్తే కనుక ఈవెన్ ఇఫ్ ఇట్స్ టఫ్ కాల్, కెమెరూన్ గ్రీన్ పక్కన పెట్టి సైఫర్డ్ని ఆడించాలేమో. విల్ సీ వాట్ దే డూ. ఇది కేకేఆర్ ముందరున్న లక్ష్యం, ఆర్ వాళ్ళ ముందరున్న కష్టాలు. దాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. గుజరాత్ టైటన్స్ దే బ్యాక్ టు ఫామ్. 2 మ్యాచ్లు వరుసగా గెలిచారు. శుభ్మన్ గిల్ ఫామ్లోకి వచ్చాడు, సాయి సుదర్శన్ ఫామ్లోకి వచ్చాడు, జాస్ బట్లర్ ఫామ్లోకి వచ్చాడు. మోర్ ఇంపార్టెంట్లీ వాషింగ్టన్ నుంచి ఒక 50 చూసాం. గ్లెన్ ఫిలిప్స్ చిన్న క్యామియోస్ ఆడుతున్నాడు. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ బెటర్గా కనిపిస్తుంది ముందర కంటే. ఈ టాప్ 3 రన్స్ కొట్టినప్పుడల్లా బాగుంటారు. ఈ టాప్ 3 ఫెయిల్ అయితే తర్వాత ఏంటో ప్రస్తుతం వాళ్ళకి సమాధానం దొరకదు. అట్ దిస్ పాయింట్ ఇట్ లుక్స్ ఓకే. బౌలింగ్ బాగుంది. ప్రసిద్ధ్ ఇస్ లీడింగ్ ద బౌలింగ్ అటాక్ అగైన్. స్లోవర్ బౌన్సర్స్ వేస్తున్నాడు, స్లో షార్ట్ బాల్స్ తోటి ఇబ్బంది పెడుతున్నాడు బ్యాటర్స్ని ఇప్పటికి కూడా. రషీద్ ఇస్ ఫౌండ్ ఇస్ మోజో మోర్ ఇంపార్టెంట్లీ. తను కూడా వికెట్స్ తీసుకుంటున్నాడు, అది వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సిరాజ్ ఇస్ ఎకనామికల్ యాజ్ ఆల్వేస్. ఓవరాల్ గా జీటీ ఇస్ అ మచ్ స్ట్రాంగర్ సైడ్. వాళ్ళకి ఈ మ్యాచ్ గెలిస్తే వరుసగా 3 గెలుపులు అవుతాయి, టాప్ 4 దగ్గరగా వెళ్తారు. బట్ కేకేఆర్ గెలవకపోతే ఇంక ఎలిమినేషన్కి దగ్గరగా అయిపోతారు వాళ్ళు. జస్ట్ ఒక అడిగేస్తే ఎలిమినేషన్ టైప్లో అయిపోతుంది అనమాట. అంటే క్వాలిఫై గారు బేసికలీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి, ఆ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ అట్ స్టేక్. నౌ టిమ్ సైఫర్ట్ వచ్చి తను ఏమన్నా స్పెషల్ నాక్ ఆడతాడేమో అని ఒక ఎక్స్పెక్టేషన్, లేదా ఇప్పటికి కూడా గాల్లో దీపం పెట్టాలంటే మళ్ళీ కెమెరూన్ గ్రీనో ఫినాలనో కొట్టాలని ఆశించాలి. అంకురిష్ రఘువంశీ, అజింక్య రహానే వీళ్ళ నుంచి చిన్న కాంట్రిబ్యూషన్స్ వస్తున్నా కూడా 50 కొడుతున్నా కూడా సరిపోవట్లేదు టీం గెలవడానికి. వరుణ్ చక్రవర్తి ఫామ్లో లేడు. ఇందాక బ్యాటింగ్ మాత్రమే చెప్పే, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి కూడా ఫామ్లో లేడు. కార్తిక్ త్యాగి, తర్వాత వైభవ్ అరోరా బాగానే వేస్తున్నారు పాపం, వాళ్ళకి చేతన ఎంత చేస్తున్నారు. బట్ మిగతా వాళ్ళ దగ్గర సపోర్ట్ రావట్లేదు. సో క్లియర్లీ జీటీ ఇస్ ద ఫేవరెట్ గోయింగ్ ఇంటూ దిస్. అహ్మదాబాద్లో మ్యాచ్ పెద్ద బౌండరీ స్క్వేర్, అక్కడ దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ స్పిన్నర్స్ అయినా ఫాస్ట్ బౌలర్స్ అయినా షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీస్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళ స్ట్రాటజీ మొత్తం అంతా ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కేకేఆర్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది, పతిరన్ ఇంకా అవైలబుల్గా లేడు. ఆల్ సెడ్ అండ్ డన్, ఐ థింక్ జీటీ స్టార్ట్స్ as ఫేవరెట్స్. బట్ ఐ వుడ్ లైక్ కేకేఆర్ టు విన్. ఎందుకు అంటే లీగ్ బెటర్గా ఉంటుంది, లేకపోతే కేకేఆర్ ఆడే ప్రతి మ్యాచ్ ఫార్మాలిటీగా మారిపోతుంది. అది నాకు అస్సలు నచ్చదు, బోర్ కొడతాయి మ్యాచ్లన్నీ కూడా. మీరేమనుకుంటారు? లెట్ మీ ఇన్ ద కామెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మనకు మరికలు సప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.